ఇందూర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. పుట్టపర్తి నియోజకవర్గంలోని 6 మండలాల్లో సార్ దాదాపు 193 చెరువులు 2 రిజర్వాయర్లు ఉన్నాయి సార్. ఈ ప్రాజెక్ట్కి అయ్యే కాస్ట్ ఎస్టిమేట్ ఎంత సార్? అలాగే ఇది ఎప్పటి లోపల పూర్తి చేస్తారనేది మొదటి ప్రశ్న సార్. అలాగే ఈ ప్రాజెక్ట్కి పూర్తి చేసేకి భూసేకరణ ఎంతవరకు చేశారు? అలాగే దీనికి రైతులకి ఇవ్వాల్సిన అమౌంట్లో ఎప్పటి లోపల కేటాయిస్తారు సార్? అలాగే ఈ హంద్రీనివా ప్రాజెక్ట్ ఒక మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి దాదాపు 6,05,000 ఎకరాలకి ఇది సాగునీరు అందిస్తుంది సార్. అలాగే అనంతపూర్ జిల్లాలోకి మాత్రమే ఇది అందించే ఒక సాగునీరుకి అయ్యేది ఒక 3,25,000 ఏకర్స్కి ఇది సాగునీరు అందిస్తుంది సార్. కానీ దీనికి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ ఏదైనా డిపిఆర్ తయారు చేశారా అనేది ఒక ప్రశ్న సార్. చేసి ఉంటే అది ఎప్పటి లోపల కంప్లీట్ చేస్తారు? అలాగే ఈ హంద్రీనివా ప్రాజెక్ట్కి ఒకవైపు రైతులవి పొలాలు ఉన్నాయి సార్. దీనికి వీరు రైతులు వెళ్ళాలంటే దాదాపు 4 to 5 కిలోమీటర్స్ అంత ట్రావెల్ చేసి చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది సార్. దీనికి అవసరమైన చోట బ్రిడ్జులు ఏమైనా కట్టించే ఆలోచన ప్రభుత్వం చేస్తుందా? దానికి కొన్ని స్థలాలు ఐడెంటిఫై చేశాం సార్. ఒకటి తగురువాండ్లపల్లి, ఇంకోటి రాసింపల్లి, మారాల, పుట్టపర్తి పెద్దకమ్మవారిపల్లి, పోతులకుంట, మీర్జాపురం, పాతదేవరపల్లి సార్. ఇక్కడ ఈ బ్రిడ్జ్ గిన వస్తే వీళ్ళకి ట్రావెల్ చేసేకి కొంచెం వెసులుబాటు ఉంటుంది సార్. అలాగే లాస్ట్ క్వశ్చన్ సార్, హంద్రీనివా ద్వారా చెరువులు నింపడానికి ఆఫ్ టేక్స్ లూయిసెస్ ఏమైనా ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తుందా అని మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను. శతాబ్దాల కరువు చరిత్రకు శాశ్వత చిరునామా అనుకున్న రాయలసీమకు శకపురుషుడు నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన వరం ఈ హంద్రీనివా సుజల స్రవంతి అధ్యక్ష. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పట్టాలకెక్కించి పరుగులు పెట్టించేదానికి ఈ బడ్జెట్లో 2,300 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది చాలా ఆనందదాయకం.